సో ఒక స్టూడెంట్ కి యుఎస్ ట్రావెల్ చేస్తున్నారు చదువుకోవడం కోసం అండ్ దాని తర్వాత జాబ్ అయినా కూడా డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి కదా, కొన్ని ఆబ్లిగేషన్స్ ఉంటాయి. సో డెఫినెట్లీ అవి cross కరెక్ట్. చేయొద్దు, అవి చేయొద్దు అని. ఆ థింగ్స్ ఏంటి ఒకసారి చెప్తారా? ఇప్పుడు ఎట్లా పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ ఆఫ్ ఏం చేయొచ్చు ఏం చేయకూడదు ఇక్కడికి వచ్చిన తర్వాత అంతేనా? చేయొద్దు. ఓకే. అస్సలు ఏం చేయొద్దు అంటే పార్ట్ టైమ్ జాబ్స్, ఇల్లీగల్ పార్ట్ టైమ్ జాబ్స్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరో $10 ఇస్తున్నారు పర్ అవర్. నాకు 4 అవర్స్ బ్యాండ్‌విడ్త్ ఉంది. నేను బయటికి వెళ్లి చేసుకుందాము. లేకపోతే రెస్టారెంట్‌లో ఓపెనింగ్ ఉంది చేసుకుందాము అనేది అందరూ చేస్తున్నారు. మనం కూడా చేసుకుందాము. ఏం కాదు అనే మైండ్‌సెట్ తీసేయాలి ఫస్ట్ థింగ్. ఓకే. ఎవరో చేస్తున్నారు. ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. ఎవరో చేస్తున్నారు కదా! మనం కూడా చేయొచ్చు. మనకి డబ్బులొస్తాయి. మంత్లీ పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా వి కెన్ కంటిన్యూ అనుకునే మైండ్‌సెట్ ఉంటే మాత్రం డెఫినైట్‌లీ దిస్ నాట్ ద ప్లేస్, రైట్ ప్లేస్. ఎందుకంటే ఐ హావ్ సీన్ యాహ్! టన్స్ ఆఫ్ పీపుల్. అంటే చేయడమే ఇల్లీగలా? లేదంటే ఇల్లీగల్ ప్లేసెస్‌లో ఆర్ మీరన్నట్టుగా రెస్టారెంట్స్‌లోనో? నో. నో. చేయడమే ఇల్లీగల్. ఓకే. చేయడమే ఇల్లీగల్. సో మీకొక వీసా ఇచ్చారు అంటే యూఎస్‌లో దేర్ ఈస్ ఎ రీజన్ అండ్ పర్పస్. హ్మ్. అంటే మీరు వర్క్ వీసా ఇచ్చారంటే ఆ ఎంప్లాయర్‌కి వర్క్ వీసా ఇచ్చారు అంటే ఆ ఎంప్లాయర్‌కే చేయాలి. ఇంకా సైడ్ జాబ్స్ ఏం చేయకూడదు. యూ ఆర్ ఓహ్! డన్. బిజినెస్ వీసా ఇచ్చారు అంటే యూ కమ్ హియర్ టు డూ యువర్ బిజినెస్. కంపెనీ నుంచి 6 మంత్స్ ఉన్నారో, 4 మంత్స్ ఉన్నారో ఉండి వెళ్ళిపోతారు. యూ కెన్ నాట్ డూ ఎ జాబ్ ఇల్లీగల్. మీరు టూరిస్ట్ వీసా ఇచ్చారు అంటే యూఎస్‌కి వస్తారు. టూర్ పర్పస్ టూర్ కంప్లీట్ చేస్తారు. యూ షుడ్ నాట్ వర్క్ వెళ్ళిపోతారు. మీరు ఎఫ్1 వీసా స్టూడెంట్ వీసా ఇచ్చారంటే యూ కేమ్ యాస్ ఎ స్టూడెంట్. మీకు వర్క్ ఇవ్వలేదు కదా! చెప్తున్నాడు కదా! వర్క్ వీసా అని చెప్పలేదు కదా! వాడు స్టూడెంట్ వీసా అని చెప్పారు కదా! స్టూడెంట్ వీసా అని చెప్పినప్పుడు స్టూడెంట్ చదువుకోవాలి అంతే. బయటికి వెళ్లి మళ్ళీ వర్క్ చేసి గ్యాస్ స్టేషన్స్ లోనో లేకపోతే $10 ఇస్తున్నారు. రెస్టారెంట్స్ లో బేబీ సిట్టింగ్ చేయొచ్చు. లేకపోతే ఇంకేదైనా సైడ్ జాబ్స్ చేసుకోవచ్చు అనేది కంప్లీట్లీ ఇల్లీగల్. ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ యూ విల్ బి ఇన్ ట్రబుల్. ఇప్పుడు చాలా మంది చూస్తూ నైట్ స్టడీస్ అయిపోగానే ఈవినింగ్ వెళ్ళి 5 నుంచి నైట్ 12 దాకా పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తూ ఉంటారు. ఎక్కడో గ్యాస్ స్టేషన్స్ లో పనిచేస్తుంటారు. ఏదో రిమోట్ ప్లేస్ లో వర్క్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు షూటింగ్స్ కనిపిస్తుంటాయి. ఎన్నోసార్లు గన్ షూటింగ్ చేస్తూ ఉంటారు. స్టూడెంట్స్ ని అటాక్ చేస్తారు అంటుంటారు. సో ఇక్కడ చాలా ప్లేసెస్ లో ఎలా ఉంటుందంటే హోమ్లెస్ ఎక్కువ ఉంటారు. రిమోట్ ప్లేసెస్ లో వాళ్ళ హోమ్లెస్ కి ఎలా ఉంటుందంటే ఇఫ్ యూ వర్క్, నువ్వు స్టూడెంట్‌వి, వాడికి స్టూడెంటా లేకపోతే ఇంకేదైనా ఎవరో తెలీదు. డబ్బులొచ్చి అడుగుతారు. డబ్బులొచ్చి అడిగినప్పుడు ఇఫ్ యూ సే అర్థమవుతదో, అర్థం కాదో ఆ లాంగ్వేజ్ తెలీదు. ఏదో ఒకటి ట్రై టు రెసిస్ట్. ఆ ప్లేస్‌లో ఉంటాము. ఇల్లీగల్ జాబ్ చేస్తూ ఉంటాము. ఇల్లీగల్ జాబ్ ఏంటి? దే డోంట్ పే యూ. సాలరీ ఏమి ఇవ్వరు కదా! అయన్నీ క్యాష్ ఇస్తారు. హ్మ్. క్యాష్ ఇస్తారు. ఆ క్యాష్ తీసుకొని వీళ్ళు వాడుతూ ఉంటారు. కంప్లీట్‌లీ ఇల్లీగల్ అవి. ఫస్ట్ అవి స్టాప్ చేసేయాలి అంతే. ఇఫ్ యూ కమ్ హియర్ ఫర్ స్టడీస్ జస్ట్ ఫోకస్ ఓన్లీ ఆన్ స్టడీస్ అదొకటి. ఇంకోటి షాప్ లిఫ్టింగ్. చాలా ఈ మధ్య చూసుంటారు మీరు వీడియోస్ కూడా. షాప్ లిఫ్టింగ్ షాప్స్‌కెళ్తారు. ఒక $100 బిల్ ఉంటుంది. ఒక $10 బిల్ పే చేసి $90 కామ్‌గా బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. హ్మ్. ఇలాంటివి ఏంటంటే ఇండియాలో కొన్ని అలవాటు మనకి మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఓకే. ఇండియాలో ఏం కాదు గదా! మనం తీసుకున్న మళ్ళీ సారీ చెప్పడం, పక్కన పెట్టేయడం ఉంటుంది గానీ బట్ యూఎస్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్. మీరు ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏమవుతుంది అంటే అది ఇట్ లీడ్స్ టు అరెస్ట్. డైరెక్ట్ అరెస్ట్ చేసి డిపోర్ట్ చేసేస్తారు. మనకి అదర్ కంట్రీస్ లాగా అంత లిబరల్‌గా ఉండవు. ఇప్పుడు వెరీ చిన్నది ల్యాండ్ $10 $5 అయినా సిన్నే అది. ఓకే. ల్యాండ్ సో ఆఫ్ అలాంటివి ఉండాలి. యాహ్! ఇట్స్ వెరీ స్ట్రిక్ట్. ఆల్ కైండ్స్ ఆఫ్ పాలిసీస్ అన్నీ ఎప్పుడూ ఉంటాయి. ప్లస్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ చాలా మంది డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఏం కాదు అనుకుంటూ. ఫస్ట్ స్టూడెంట్ వస్తారు ఇండియా నుంచి. దే విల్ నాట్ హావ్ డ్రైవింగ్ లైసెన్స్. బట్ ఏంటి స్ట్రెయిట్ అవే ఇండియాలో డ్రైవింగ్ వచ్చింది కదా! పట్టుకున్నప్పుడు చూద్దాము. ఇలాంటివన్నీ అంటే చెల్తా తర్వాత చూద్దాం అలాంటివన్నీ పక్కన పెట్టాలి ముందు. సో వెరీ స్ట్రిక్ట్ ఉంటుంది. అండ్ దే హావ్ టు గో విత్ ద లా. ఆహ్, డ్రంక్ అండ్ డ్రైవ్ ఇలాంటివి ఉంటాయి. స్టూడెంట్స్ ఏంటంటే ఫ్రీ కంట్రీ, ఐ కెన్ గో అండ్ డ్రింక్ అండ్ బూజ్ ఏమైనా చేయొచ్చు అనుకుంటారు. బట్ వెన్ యూ డ్రింక్ అండ్ స్టార్ట్ డ్రైవింగ్ యువర్ కార్ పట్టుకుంటారు. అప్పుడు పట్టుకున్నారు అంటే సైటేషన్స్ ఉంటాయి. డీయూఐ అంటారు. డ్రైవింగ్ అండర్ ఇన్‌ఫ్లూయెన్స్ అని. దట్స్ వెరీ హై అఫెన్స్. సో ఇలాంటివన్నీ ఇలాంటివన్నీ తెలుసుకోకుండా అండ్ నైట్ అలోన్‌గా రిమోట్ ప్లేసెస్‌లో నడుచుకుంటూ వెళ్ళిపోవడం. రోడ్స్ మీద నడుచుకుంటూ వెళ్ళిపోవడం. అవి చాలా డేంజర్ అది. నైట్ డౌన్ టౌన్స్‌లో హోమ్‌లెస్ పీపుల్ ఉంటే అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోవడం. ఇలాంటివన్నీ కాషన్‌గా ఉండాలి. ఎస్పెషల్లీ ఇల్లీగల్ జాబ్స్. ఓకే. యూఎస్ ఈస్ నాట్ అలౌడ్. మిమ్మల్ని అలో చేయట్లేదు. జాబ్ చేయమని అలో చేయట్లేదు. మీ వీసాకి ఒక రీజన్ ఉంది. స్టూడెంట్ వీసా అంటే స్టూడెంట్ లాగే ఉండాలి. అంతే డన్. ఓకే.
సో గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు స్టూడెంట్స్ అన్నట్టుగా జాబ్ మార్కెట్ చాలా వర్స్ట్ ఉంది అని అంటున్నారు. సో ఇప్పుడు ఈ ఇయర్ పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ కి లాస్ట్ ఇయర్ అయిన వాళ్ళకి, బిఫోర్ లాస్ట్ ఇయర్ అయిన వాళ్ళకి కూడా ఇంకా జాబ్ ఆపర్చునిటీస్ లేవు ప్రాపర్ గా. బట్ స్టిల్ స్టూడెంట్స్ అక్కడే మ్హూ. తగలే కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో అలాంటి స్టూడెంట్స్ కి మ్. సజెస్ట్ చేస్తారు అండ్ వాట్స్ ద బెస్ట్ థింగ్ టు డూ? ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న మార్కెట్ లో దేస్ లాట్ ఆఫ్ లే ఆఫ్స్ గోయింగ్ ఆన్. ఎస్టర్డే మీరు న్యూస్ చూస్తుంటే టెస్లా హ్యాస్ లేడ్ ఆఫ్ 16,000 ఎంప్లాయీస్. సో మైక్రోసాఫ్ట్ లేడ్ ఆఫ్ 10,000 ఎంప్లాయీస్, అమెజాన్ లేడ్ ఆఫ్ 20,000 ఎంప్లాయీస్ సో ఫార్. ఇలా జరుగుతూనే ఉన్నాయి ఓవర్ ద పాండమిక్ తర్వాత నుంచి. పాండమిక్ లో హ్యూజ్ జాబ్ మార్కెట్ క్రియేట్ అయింది, హ్యూజ్ డిమాండ్ క్రియేట్ అయింది బికాస్ ఎవ్రీవన్ ఇస్ స్టేయింగ్ హోమ్. రిమోట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ డిమాండ్ అయింది అన్ని బిజినెసెస్. అంతే, అందరు ఇంట్లో ఉండి ఆర్డర్ చేసుకోవడం, ఫుడ్ దగ్గర నుంచి మీ గ్రాసరీస్ దగ్గర నుంచి మీ కమోడిటీస్ అన్ని, మర్చెండైజ్ అన్ని ఇంట్లో ఉండి ఆర్డర్ చేసుకోవడం వల్ల హ్యూజ్ డిమాండ్ అయ్యి జాబ్ మార్కెట్ పాండమిక్ లో బ్లైండ్ ఫోల్డ్ గా ఆల్మోస్ట్ లైక్ 20-30 టైమ్స్ హైర్ చేశారు. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ కి 10,000 జాబ్స్ కావాలంటే 30,000 జాబ్స్, 40,000 జాబ్స్ క్రియేట్ చేశారు. వెన్ పాండమిక్ ఎండ్ అయిపోగానే, వెన్ ఎవ్రీవన్ స్టార్టెడ్ గోయింగ్ బ్యాక్ టు ఆఫీసెస్, అప్పుడు ఏమైంది మార్కెట్ అంతా, ఈ ఎక్స్ట్రా క్రీమ్ ఏదైతే హైర్ చేశారో వీళ్ళు అవసరం లేదు, అందరినీ లే ఆఫ్ చేశారు. లే ఆఫ్ చేయడం వల్ల ఇక్కడ యుఎస్ లో లే ఆఫ్స్ అన్ని ఎలా ఉంటాయంటే, ఫస్ట్ వర్క్ వీసాలో ఉండే వాళ్ళని లే ఆఫ్ చేస్తారు. అంటే యుఎస్ అమెరికన్ కి ఫస్ట్ ప్రయారిటీ, దట్స్ అ లా. మీ జాబ్స్ లే ఆఫ్ చేశారు అంటే ఫస్ట్ H1 ని హైర్ చేయలేము. ఎందుకు చేయలేము అంటే ఆ లా ఎలా ఉంటుంది అంటే, డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ లా ఇక్కడ ఒక నెక్స్ట్ 6 మంత్స్ నుంచి నెక్స్ట్ 12 మంత్స్ వరకు మీరు లే ఆఫ్ కనుక అయ్యి ఉంటే వర్క్ వీసాలో హైర్ చేయకూడదు అనమాట. అంటే పాత అమెరికన్ ఎవరైనా ఉన్నా, గ్రీన్ కార్డ్ సిటిజన్స్ ఎవరైనా ఉన్నా, గ్రీన్ కార్డ్ కాదు సిటిజన్స్ ఎవరైనా ఉన్నా, ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని మళ్ళీ పిలవాలి. సో ఇప్పుడు ఇంత జరుగుతున్నప్పుడు, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ హూ కంప్లీటెడ్ దర్ ఎడ్యుకేషన్. వాళ్ళు ఈ జాబ్ మార్కెట్ లో లే ఆఫ్ అయ్యి ఇంతమంది ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ మార్కెట్ లో ఉండి, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వీళ్ళు వచ్చి ఫ్రెషర్స్ కి ఎవరు ఇవ్వరు. ఇట్స్ హై ఛాన్స్. ఇప్పుడు మీకు ఇండియాలో కూడా అంతే కదా, ఫ్రెషర్స్ కి ఏ కంపెనీస్ లో ఫ్రెషర్స్ కి అంత హై ఛాన్స్ ఇవ్వరు. ఇక్కడ ఇప్పుడు ఇన్ని లే ఆఫ్స్ జరిగి ఇంతమంది మార్కెట్ లో అవైలబుల్ ఉన్నప్పుడు మీకు స్లిమ్ ఛాన్సెస్ ఆఫ్ అప్రూవల్స్, ఎవరు జాబ్లు ఇవ్వరు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, వీళ్ళకి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి అసలు ఇంటర్న్షిప్ కూడా దొరకదు. ఇప్పుడు నా సజెషన్, నా రికమెండేషన్ ఏంటి అంటే, ఐ హార్డ్లీ సే ఎనీథింగ్. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎలా కంట్రీలో సర్వే అవుతారు అనేది చాలా టఫ్ క్వశ్చన్. వాళ్ళకి కన్సల్టింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. కన్సల్టింగ్ ప్రోగ్రామ్స్ అంటే చాలా మంది కన్సల్టింగ్ చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయి. వాళ్ళు ఎలా చేస్తారు అంటే, ఓకే కమన్ జాయిన్, మా దగ్గరికి రండి, మేము పేరోల్ రన్ చేస్తాము, మాకు డబ్బులు ఆఫ్లైన్ ఇవ్వండి, మీ స్టేటస్ నేను సేవ్ చేస్తాను, ఇట్లాంటివి నడుస్తూ ఉంటాయి. వెరీ వెరీ కామన్ ఇవి. బట్ అలాంటివి కూడా చెక్ చేసుకోవాలి. నువ్వు ఏం మాడ్యూల్ కంప్లీట్ చేసావు, ఏం మాస్టర్స్ కంప్లీట్ చేసావు, మీ మాస్టర్స్ కి ఓకే 5 మంత్స్ 6 మంత్స్ ఎవరో సపోర్ట్ చేస్తున్నారు కంపెనీస్. దాని తర్వాత ఏంటి, ఎంత మంత్లీ ఎంత ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి, ఈజ్ ఇట్ రియల్లీ వర్త్ టు స్టే హియర్ ఆర్ గో బ్యాక్ అండ్ కమ్ మార్కెట్ సెటిల్ రావడం అలాంటివి ఉంటుందా? అలా ఉండడం అనేది చాలా స్లిమ్ చూసాను. ఎందుకంటే వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత అమౌంట్, మీరు లోన్ తీసుకొని, ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని వస్తారు, ఆ 50 lakhs 30 lakhs అవన్నీ కవర్ చేయాలి అంటే వెనక్కి వెళ్ళలేరు. అలా వెనక్కి వెళ్ళలేరు కాబట్టి ఏదో ఒక కన్సల్టింగ్ కంపెనీనో లేకపోతే ఎవరో ఒకరు డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఈ స్టేటస్లు మెయింటైన్ చేస్తూ ఉంటారు. బట్ ఐ డోంట్ రికమెండ్ దట్ పాత్. నేనేం చెప్తాను అంటే, మార్కెట్ ఇప్పుడు బాగాలేదు, మీ ఏరియాలో నెట్వర్క్ పెంచుకోవాలి. లింక్డ్ఇన్ లో కానీ, లేకపోతే మీ ప్రొఫెసర్స్ తో వర్క్ చేసినప్పుడు కానీ, మీ యూనివర్సిటీలో చదివి వెళ్ళిపోయిన అలమ్నై ఉంటుంది, వాళ్ళు ప్రీవియస్ ఎవరెవరు ఉంటారు, ఆ కాంటాక్ట్స్ ఓవర్గా ఎవరికైతే కాంటాక్ట్స్ పెంచుకొని వాళ్ళ క్లోజ్ నెట్వర్క్ రిలేటివ్స్ తో ఎవరెవరితో మాట్లాడుతున్నారో ఇంటర్న్షిప్ ట్రై చేసుకుంటూ, లేకపోతే అయిపోయిన తర్వాత ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏదైనా వాళ్ళకి రిఫరెన్స్ ఏదైనా ఉండి ఫ్రెష్ జాబ్స్ ఏదైనా ఉంటే అలా రావాల్సిందే. కానీ ఇప్పుడున్న మార్కెట్ లో ఇట్స్ రియల్లీ టఫ్ టు హ్యాచ్ ఎ జాబ్. ఎంట్రీ లెవెల్ జాబ్స్ కూడా కష్టంగానే ఉన్నాయంట. చాలా కష్టం. ఎంట్రీ లెవెల్ జాబ్స్ అంటూ అట్లా ఉండవు. ఎంట్రీ లెవెల్ జాబ్స్ అనేది ఇప్పుడున్న మార్కెట్ లో దేర్ ఆర్ నో సచ్ ఎంట్రీ లెవెల్ జాబ్స్, అట్లా ఉండవు. చాలా 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 టఫ్. ఇట్స్ నోన్ ఫ్యాక్ట్ అది. ఓకే. సో మీరు చాలా ఇయర్స్ నుండి, ఎన్ని ఇయర్స్ నుండి ఉంటున్నారు మీరు అక్కడ? 10 years.
10 ఇయర్స్ నుండి ఉంటున్నారు. సో, జాబ్ మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ మీరు చూసే ఉంటారు. సో, ఒకప్పటికన్నా ఇప్పటికి చాలా ఎక్కువైపోయిందంటారా ఇట్లా ఉండడం? చాలా ఎక్కువైపోయిందని చెప్తాను 100%. పాండమిక్, పోస్ట్ పాండమిక్ అండ్ ఇప్పుడు ప్రీ పాండమిక్ అండ్ పోస్ట్ పాండమిక్ సిగ్నిఫికెంట్ చేంజ్ ఉంది. లైక్ ఐ సెడ్, మీకు పోస్ట్ పాండమిక్ లో దిస్ టన్స్ ఆఫ్ లే ఆఫ్స్ జరిగాయి. ఎప్పుడు జరగలేదు. మీరు ఇప్పుడు అనాలిసిస్ చేసి జస్ట్ ఒకసారి గూగుల్ సెర్చ్ చేసినా కానీ ఎన్ని లే ఆఫ్స్ అంటే అన్ని మేజర్ కంపెనీస్ అన్ని లే ఆఫ్స్ చేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావచ్చు, దాని మీద ఇంపాక్ట్ ఏముండదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే కంపెనీస్ ఆర్ ఇన్ హ్యూజ్ లాసెస్. వాళ్ళు యాంటిసిపేట్ చేసిన రెవెన్యూ రావట్లేదు. దానివల్ల ఏంటంటే జాబ్ మార్కెట్ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ స్టిల్ ఉంది. నెక్స్ట్ 2-3 ఇయర్స్ ఇలాగే ఉంటుంది 100%. ఓకే. డెఫినెట్ గా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే స్టూడెంట్స్ ప్రాపర్ గా అనాలిసిస్ చేసుకోకుండా అమెరికన్ డ్రీమ్ స్టిల్ అలాగే ఉంటుంది కదా. అమెరికన్ డ్రీమ్ ఏంది, నాకు యూనివర్సిటీలో వచ్చేస్తుంది, నేను ముందు వెళ్ళిపోవాలి, దాని తర్వాత విల్ ఫిగర్ అవుట్ ఆఫ్టర్ 2 ఇయర్స్ కదా జాబ్ అనేది. ఇంతమంది వస్తున్నారు, 50,000 1 lakh స్టూడెంట్స్ వచ్చేస్తూ ఉంటే మీకు జాబ్ మార్కెట్ లేదు అసలు. దెర్ ఇస్ డెఫినెట్లీ జాబ్ మార్కెట్ లేదు, వర్స్ట్ ఉంది. ఓకే. సో, ఇంకా వర్స్టే అవుతుందంటారు. ఇంకా 2, 3 ఇయర్స్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక సబ్జెక్ట్ తీసుకొని చదువుకోవడము, ఇంకొక సెమిస్టర్స్ ఇట్లా చదవడము, డిప్లొమా చేయడం అట్లా చేయాలని అనుకుంటున్నారు కదా చాలా మంది స్టూడెంట్స్ అక్కడ ఇంకా ఉండడానికి. సో, అది ఎంతవరకు ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది అంటే ఒకసారి మీకు మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఆ, కొన్ని రోజులు ట్రై చేస్తారు, కొన్ని రోజులు ట్రై చేసిన తర్వాత మళ్ళీ రావట్లేదు, మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారు, మళ్ళీ ఇంకొక డబుల్ మాస్టర్స్ ఇంకో దానికి జాయిన్ అవుతూ ఉంటారు. సో ఇదంటే వెరీ కామన్ అయిపోయింది. అంటే ఏంటంటే ఇప్పుడు కాకపోతే మళ్ళీ పెట్టినప్పుడు మళ్ళీ వస్తాయి కదా. ఇప్పుడు ఎందుకు వెళ్ళడం, ఎందుకు వెళ్ళినప్పుడు మళ్ళీ ఒకసారి కంట్రీ దాటి వెళ్ళిపోయిన తర్వాత ఇట్స్ రియలీ హార్డ్ టు కమ్ బ్యాక్. ఓకే, మనం మనం ట్రై చేద్దాము. ఇంకోటి ఏంటి అంటే మీకు ఓపీటీ ప్రోగ్రామ్. ఓపీటీ అంటే ఇప్పుడు మీరు 3 ఇయర్స్ అనుకోండి మాస్టర్స్ కంప్లీట్ చేసిన తర్వాత 3 ఇయర్స్ వరకు మీరు జాబ్ తెచ్చుకొని ఫ్రెషర్స్ కి ట్రై చేసుకోవచ్చు. అది 3 ఇయర్స్ ఇస్తుంది. దాని తర్వాత మీకు వర్క్ వీసా రావాలి అంటే వర్క్ వీసా స్ట్రైట్ అవే రాదు, అది లాటరీ. లాటరీలో అప్లై చేస్తారు. ఆ లాటరీలో మీకు పిక్ అవ్వాలి. ఆ లాటరీలో పిక్ అయిపోయిన తర్వాతే అప్పుడు లాటరీలో పిక్ అయిపోయిన తర్వాతే ఇవన్నీ జరుగుతాయి. లాటరీలో రాలేదు అంటే మీకు రాదు అసలు. అలా కంట్రీ దాటి వెళ్ళిపోవాలి. కంట్రీ దాటి వెళ్ళిపోవాలి అంటే కంపల్సరీ ఇన్ని చేసిన అప్పులు కానీ లేకపోతే ఇంకా ఇంకోటి ఇంకోటి కానీ అవన్నీ చాలా కష్టమైపోతాయి. అందుకని వెళ్ళరు. నువ్వు hold on. అందుకని వెళ్ళరు. ఇక్కడే ఉండి డబుల్ మాస్టర్స్ ఇవన్నీ చేసుకుంటుంటారు. ఓకే. సో, హెచ్-1బీ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు పిక్ అయిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ జాబ్ చేసుకుంటూ మంచి వెల్ సెటిల్డ్‌గా మంచి జాబ్‌లో ఉన్నవాళ్ళు హెచ్-1బీ పిక్ అయిందనుకోండి, అక్కడికి వెళ్లి జాబ్ వెతుక్కొని అక్కడ చేద్దామని అనుకుంటారు. లేదంటే కొన్ని కన్సల్టెన్సీ త్రూ అని అక్కడ జాబ్ తెచ్చుకున్న తర్వాత అక్కడికి వెళ్ళడం బెటర్ అనుకుంటారు. సో, ఏది బెటర్ అండ్ హెచ్-1బీ పిక్ అయిన తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటే బెటర్? సో ఇట్ డిపెండ్స్. మీరు H1 పిక్ అయిన తర్వాత అంటే ఏ కంపెనీ ద్వారా అప్లై చేస్తున్నారు అనేది వెరీ ఇంపార్టెంట్. సో చాలా వరకు ఇక్కడ ఎలా ఉంటాయంటే మీకు థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. రెప్యూటబుల్ కంపెనీస్ ఉండొచ్చు, లేకపోతే మనకి ఎంఎన్సీస్ ఉంటాయి, మల్టీనేషనల్ కంపెనీస్ లైక్ యాక్సెంచర్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, ఇలాంటి చాలా కంపెనీస్ ఉంటాయి. వాళ్ళు ఇండియా నుంచి ఫైలింగ్ చేస్తారు. ఇండియా నుంచి ఫైలింగ్ చేసినప్పుడు అది లాటరీ పిక్ అవ్వాలి ఫస్ట్. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఇంత స్పెసిఫిక్ కోటా ఉంటుంది. 65,000 H1s కి 15,000 ఇక్కడ 20 చేసిన వాళ్ళకని ఒక స్పెసిఫిక్ 85,000 డిసైడ్ చేస్తుంటారు. డిసైడ్ చేస్తుంటే ఏమవుతుంది అంటే ఆ పీరియడ్ ఓపెన్ అవుతుంది, ఏప్రిల్లో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు సబ్మిట్ చేస్తుంది కంపెనీ. కంపెనీ పంపించాలి అనుకున్న కంపెనీ సబ్మిట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సెంచర్ లో ఒక ఎంప్లాయీని ఐడెంటిఫై చేసింది. ఈ ఎంప్లాయీ ఆఫ్షోర్కి వెళ్ళాలి అనుకుంటుంది, ఒక ప్రాజెక్ట్ వాళ్ళకి వచ్చింది అనుకోండి. మీకు స్ట్రైట్ అవే వెళ్ళడానికి ఉండదు. కంపల్సరీ ఆ టైంలో మీరు లాటరీలో అప్లికేషన్ వేస్తారు. లాటరీలో వేసిన తర్వాత ఆ లాటరీలో పిక్ అయితే అక్టోబర్లో వర్క్ స్టార్ట్ అవుతుంది. ఏంటి, ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఇంటర్వ్యూలో మళ్ళీ పిక్ అవ్వాలి. దెన్ ఇవన్నీ జరిగిన తర్వాత అక్టోబర్ 1st నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. దే కెన్ కమ్ ఆల్ ద వే హియర్. అదే మీకు లాటరీ పిక్ అవ్వలేదంటే వెళ్ళలేరు. అప్పుడు చాలా మంది ఎలా ఉంటుంది అంటే ఓకే, పెద్ద కంపెనీస్ తో నేను ట్రై చేయొచ్చు, ఐఎమ్ వర్కింగ్ ఫర్ యాక్సెంచర్, ఇన్ఫోసిస్, ఏదో వర్క్ చేస్తున్నా, వాళ్ళు పంపించట్లేదు, వై డోంట్ ఐ గివ్ ఏ ట్రై అని ఇక్కడున్న కన్సల్టింగ్ కంపెనీస్ ని రీచ్ అవుట్ అవుతారు. ఆ కన్సల్టింగ్ కంపెనీస్ ఎలా ఉంటాయంటే వాళ్ళు అప్లికేషన్ సేమ్ ప్రాసెస్ లో వేస్తారు. వేసి మళ్ళీ లాటరీ ట్రై చేస్తారు. లాటరీ ట్రై చేసి వస్తే
ఈ యాక్సెంచర్ జాబ్స్ లేకపోతే ఇన్ఫోసిస్ జాబ్స్ వదిలేసి డైరెక్ట్ కన్సల్టింగ్ కంపెనీ ద్వారా వస్తారు. వచ్చిన తర్వాత ఏమవుతుంది, కన్సల్టింగ్ కంపెనీస్ ద్వారా వచ్చినప్పుడు మీకు క్లయింట్ వాళ్ళ దగ్గర చిన్న క్లయింట్ ఎవరో ఉంటారో ఆ వర్క్ ఎక్కువ జరగదు, అయిపోతుంది, ప్రాజెక్ట్ అయిపోతుంది, 2 months 3 months అయిపోతుంది. దెన్ అగైన్ కాంట్రాక్టింగ్ జాబ్స్ కి ట్రై చేయాలి. కాంట్రాక్ట్ జాబ్స్ అంటే మీ ఎంప్లాయర్ ఆ కన్సల్టింగ్ కంపెనీ ఉంటుంది, బట్ మార్కెట్లోకి వచ్చి మీరు సెర్చ్ చేసుకోవాలి. వాళ్ళు మార్కెటింగ్ చేస్తారు, ఏదో ఒక క్లయింట్ కి పని చేయాలి. పని చేసినప్పుడు మళ్ళీ కాంట్రాక్టింగ్ జాబ్స్ అంటారు దాన్ని. దిస్ లాట్ ఆఫ్ హ్యాజిల్, అంటే స్ట్రైట్ అవే ఉండదు. కన్సల్టింగ్ కంపెనీస్ తో పనిచేస్తే ప్రాజెక్ట్స్ అయిపోతూ ఉంటాయి. ఎవ్రీ ప్రాజెక్ట్ అయిపోయిన ప్రతిసారి మీరు జాబ్ అటెండ్ అవుతూ ఉండాలి ఇంటర్వ్యూస్ కి. సో డెఫినెట్లీ మార్కెట్ ఇక్కడ కన్నా అక్కడ ఇంకా చాలా థింగ్స్ తెలుసుకోవాల్సినవి ఉన్నాయి అండ్ చాలా చాలా వర్స్ట్, చాలా వర్స్ట్. అదర్ సైడ్ ఇస్ ఆల్వేస్ గ్రీనర్ కదా, చూసే వాళ్ళకి ఇవన్నీ తెలియవు, బట్ ఏంటంటే ఇట్స్ రియల్లీ రియల్లీ వర్స్ట్ మార్కెట్. కన్సల్టింగ్ కంపెనీస్ ఉన్నాయి, ఒకసారి జాబ్ మరి మీకు స్కిల్ ఉంటే అది డిఫరెంట్ స్టోరీ. టాప్ స్కిల్ ఉండాలి, నెట్వర్క్ ఉండాలి, కనెక్షన్స్ ఉండాలి. ఒక ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఇంకో ప్రాజెక్ట్ వెంటనే వస్తూ ఉండాలి. ఈ కన్సల్టింగ్ కంపెనీస్ గురించి నేను చెప్పేది. అదే పెద్ద కంపెనీస్, ఇన్ఫోసిస్, యాక్సెంచర్ ఇలాంటివన్నీ ఏంటంటే వాళ్ళు తీసుకొస్తారు, బల్క్ తెచ్చుకుంటారు, H1s ఫైల్ చేస్తారు, వస్తారు ఇక్కడ. ఒక ప్రాజెక్ట్ అయిపోగానే వాళ్ళకి నెట్వర్క్, వాళ్ళకి వేరే ప్రాజెక్ట్లకు ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు. సో అలాంటివి కూడా ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి ట్రావెల్ చేస్తుంటారు మళ్ళీ. ఓకే, బిఫోర్ వి క్లోజ్ క్విక్ గా చెప్తారా, అంటే చాలా టైప్స్ ఆఫ్ వీసాస్ ఉన్నాయి కదా, వాటి పర్పస్ జస్ట్ క్విక్ గా F1J, H1B థింగ్స్ అన్ని ఎన్ని టైప్స్ ఉంటాయి అండ్ వాటి పర్పస్ ఏంటి? ఫస్ట్ మీకు వర్క్ రిలేటెడ్ వీసాస్ లో ఇప్పుడు మనం ఇందాక ఆల్రెడీ మనం జే వీసా గురించి, లేకపోతే స్టూడెంట్ వీసా గురించి, F1 వీసా గురించి చెప్పాం కదా. సో ఇక్కడ చాలా మంది ఏంటంటే H1 డిపెండెంట్. ఫర్ ఎగ్జాంపుల్ H1 వచ్చింది, ఒక కంపెనీలో H1 పిక్ అయింది, వాళ్ళ ఫ్యామిలీ అందరిని తెచ్చుకుంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీ అందరిని తెచ్చుకుంటున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అందరికి H4 వీసా ఇస్తారు. ప్రైమరీ అప్లికెంట్ కి H1 వీసా ఇస్తారు. H1 అంటే యూ కెన్ వర్క్ ఫర్ దర్ పర్టికులర్ ఎంప్లాయర్. ఆ ఎంప్లాయర్ కే వర్క్ చేయాలి మీరు, వేరే ఎంప్లాయర్ కి వర్క్ చేయడానికి లేదు. సో ఆ ఎంప్లాయర్ కి వర్క్ చేస్తారు. H4 వీసాలు అంటే వాళ్ళ కిడ్స్ కి కావచ్చు, లేకపోతే వాళ్ళ వైఫ్ కి, ఓన్లీ కిడ్స్ అండ్ వైఫ్ కి H4 వీసా, డిపెండెంట్ వీసా అంటారు దాన్ని. ఆ డిపెండెంట్ వీసా ఇచ్చినప్పుడు దే కెన్ నాట్ వర్క్ చేయకూడదు దీనికి. అది H1 H4 వీసా. మీకు కొన్ని ఉంటాయి ఎగ్జిక్యూటివ్ లెవెల్స్, లేకపోతే అక్కడి నుంచి కంపెనీ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడానికి L1 వీసా వాడతారు. L1 వీసా ఏంటంటే ఆ L1 వీసా మీరు ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్, లేకపోతే ఆ కంపెనీ ఇక్కడ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాక్సెంచర్ బ్రాంచ్ ఇక్కడ ఉంది, ఉన్నప్పుడు ఏమవుతుంది, మీకు L1 వీసా అప్లై చేస్తే మీరు లాటరీ ఉండదు. ఎనీ టైము నెక్స్ట్ వీక్ అప్లై చేయొచ్చు, లేకపోతే 2 weeks తర్వాత అప్లై చేయొచ్చు. లాటరీ లేకుండా దాన్ని పంపిస్తారు. సో సేమ్ అది కొంచెం ఎక్స్ట్రా స్క్రూటినీ ఉంటుంది. ఈ మధ్య L1 వీసాలకి ఎక్స్ట్రా స్క్రూటినీ ఉంటుంది. వాళ్ళ డిపెండెంట్స్ వైఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి L2 వీసా ఇస్తారు. L2 వీసా అంటే దే కెన్ స్టార్ట్ వర్కింగ్. ఇది H1, H4, L1, L2. కమింగ్ టు ఈ దీంట్లో H1 లో మీకు 3 years 6 years టోటల్ లిమిట్. ఈ 5 years, ఈ 5 years లో మీరు కంపల్సరీగా యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్, అంటే గ్రీన్ కార్డ్ ప్రాసెస్ చేయాలి. ప్రాసెస్ చేస్తేనే అప్లికేషన్ మీకు యూ కెన్ స్టే హియర్, అదర్వైజ్ మీకు స్టే చేయలేరు. అది H1 రూల్స్. L1 కూడా సేమ్ అలాగే ఉంటుంది. L1 కూడా ఇంత స్పెసిఫిక్ డ్యూరేషన్ వరకు పనిచేయాలి. దాని తర్వాత మీరు కంట్రీలో ఉండాలంటే గ్రీన్ కార్డ్ ప్రాసెస్ చేయాలి. గ్రీన్ కార్డ్ అప్లికేషన్ ప్రాసెస్ చేసి ఆ అప్లికేషన్ లో 1 kind of స్టేజ్ రాగానే మీకు నెక్స్ట్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను H1 మీద ఉన్నాను, నేను 5 స్టార్టింగ్ అయిపోయింది నాది, దాని తర్వాత ఎక్స్టెన్షన్స్ కంటిన్యూ అవుతున్నాయి, అంటే గ్రీన్ కార్డ్ ప్రాసెస్ నడుస్తూ ఉంది. సో ఐ కెన్ స్టే హియర్ ఎవ్రీ 3 years కి ఎక్స్టెన్షన్స్ నడుస్తూ ఉంటాయి. నా ఎంప్లాయర్ అప్లికేషన్ చేసుకుంటూ ఉంటాడు. అది H1. కమింగ్ టు యువర్ F1 వీసా, H4 ఉన్నారు, డిపెండెంట్ ఉన్నారు ఎవరన్నా. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ పర్సన్ కి వాళ్ళ వైఫ్ డిపెండెంట్ గా ఉంది, H4 మీద ఉంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ షీ డిసైడెడ్ టు పర్సూ ఎడ్యుకేషన్, చదువుకోవాలనుకుంటున్నారు. దెన్ H4 నుంచి F1 వీసాలకు మారుతారు ప్రోగ్రామ్ బట్టి. సో అది స్టూడెంట్ వీసాది. J1 ఇందాక మీరు చెప్పినట్టు రీసెర్చ్ స్కాలర్స్ వాళ్ళు ఇంకా స్పెసిఫిక్
వేరేవి ప్రోగ్రామ్స్ నాన్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ వాళ్ళు అప్లై చేసుకున్నారు. J1 ప్రోగ్రామ్ దానికి 30 days డ్యూరేషన్ ఉంటుంది కంప్లీషన్ తర్వాత. దానికి కూడా స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ అన్ని ఉంటాయి. బట్ ఇది కంప్లీట్లీ స్టూడెంట్ వీసా కాకుండా కంప్లీట్లీ డిఫరెంట్ ఫీల్డ్ అది. ఓకే. ఓకే. సో నైస్. అండ్ మీ వర్కింగ్ ఎలా ఉంది అక్కడ? అండ్ వర్కింగ్ నేను సేమ్ ఫేస్ చేశాను ఛాలెంజెస్ అన్ని. ఐ వర్క్ ఫర్ యాక్సెంచర్, ఇన్ఫోసిస్ అన్ని. ఫైనలీ ఐఎమ్ వర్కింగ్ ఫర్ పబ్లిక్ సెక్టర్. పబ్లిక్ సెక్టర్ కి H1s చేయరు, బట్ ఎక్సెప్షనల్ కేస్ కింద నా స్కిల్ కొంచెం యూనిక్ గా ఉంటే ఎక్సెప్షనల్ కేస్ కింద హైర్డ్ మీ ఎస్ ఫుల్ టైమ్ ఫర్ స్టేట్ గవర్నమెంట్. సో అలా అది స్కిల్ పెంచుకోవాలి ఎవరు వచ్చినా సరే. యూనిక్ గా స్కిల్స్ ఉంటే ఇప్పుడు ఇంతమంది కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఇంతమంది ఉంటున్నారు అంటే అవి వెరీ స్లిమ్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ జాబ్స్ ఇంకా గోయింగ్ ఫార్వర్డ్. మీరు ఏదో ఒక నిచి స్కిల్ ఉండాలి, చాలా యూనిక్ గా ఉండాలి. సో మీ ప్రొఫైల్ చూడంగానే సమ్మన్ షుడ్ గెట్ అట్రాక్టెడ్. ఓకే, తనకి ఇంత క్రౌడ్ లో కూడా తెచ్చుకోగలగాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్ అలా ఉంది. ఓకే. ఓకే. సో నైస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే చాలా సోర్స్ ఉన్నాయి ఇన్ఫర్మేషన్ కి. బట్ ఎవరు మీరు అక్కడ ఉండి 10 years ఎక్స్పీరియన్స్ ఉంది కదా. సో దిస్ ఇన్ఫర్మేషన్ విల్ బి థ్యాంక్ యూ సో మచ్. Exactly. I can give you a lot of details, more deeper వెళ్ళొచ్చు. I can send you the links and there's tons of information available. ఎక్కువ ఏంటంటే నేను ఇప్పుడు దాకా చూసింది ఏంటంటే అంత షార్ట్ కట్స్ వెతుకుతూ ఉంటారు, అంటే తొందరగా రావాలి ఇక్కడికి. ఆఫ్టర్ దట్ కూడా స్టేటస్ తెలియకుండా ఒక్కొక్కసారి స్టేటస్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కూడా ఉంటూ ఉంటారు, తెలియకుండా రియలైజ్ అవ్వరు. సో ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ కేసెస్ లైక్ దట్. అది ఏంటంటే పర్మనెంట్ డిపోర్టేషన్ జరుగుతుంది, తర్వాత 3 years బ్యాన్ జరుగుతుంది. ఒకసారి 3 years బ్యాన్ జరిగితే కాంట్ ఎంటర్ అగైన్. అట్లా చాలా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నో ఇష్యూస్. నైస్ టాకింగ్ టు యూ అండి. Yeah.